విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే బోండా ఉమా కోగంటి సత్యంల మధ్య విభేదాలు మళ్లీ ముదిరాయి. 2017లో డిండి గణేష్ ఉత్సవాల సందర్భంగా ఇద్దరి మధ్య విభేదాలు చెలరేగాయి. ఎన్నికల సందర్భంగా అవి మరింత పెరిగాయి. బోండాను ఓడించే లక్ష్యంతో వైసీపీ అభ్యర్థి మల్లాది విష్ణుకు కోగంటి సత్యం మద్దతు పలికారు. ఎన్నికల ప్రచారంలో బోండా కుటుంబ సభ్యులు తనను వేధింపులకు గురిచేశారని బోండా కుమారులపై కోగంటి సత్యం కేసు పెట్టారు. దీంతో టీడీపీ కార్యకర్తలు కోగంటిని టార్గెట్ చేసి ఆయన నేర చరిత్రను వెలుగులోకి తెచ్చారు. ఈ గొడవ ఇప్పుడు బెజవాడ సెంట్రల్లో హాట్ టాపిక్ గా మారింది. లోకల్ పోలీసులను బోండా ఉమా భయపెట్టినందువల్లే ఈసీకి ఫిర్యాదు చేయాల్సి వచ్చిందని చెప్పారు కోగంటి సత్యం. బోండా దౌర్జన్యాలకు భయపడేది లేదని అంటున్న కోగంటితో మా ప్రతినిధి దీప్తి ఫేస్ టు ఫేస్. ఎలక్షన్లు అయితే కంప్లీట్ అయినాయి, కానీ ఎలక్షన్స్ టైంలో ఆయన గొడవలు ఏవైతే ఉన్నాయో అవి ఇంకా హాట్గా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. ప్రస్తుతం విజయవాడలో కూడా ఇలాంటి పరిస్థితే కనిపిస్తోంది. ఎప్పుడైతే కోగంటి సత్యం వైఎస్ఆర్సీపీ పార్టీ సపోర్టివ్గా ఆయన చేసే క్యాంపెయినింగ్లో బోండా ఉమా మరియు ఆయన కొడుకులు కలిసి తీవ్ర స్థాయిలో దుర్భాషలాడారు. ఆయన ఎలిగేషన్కి సంబంధించి మరింత సమాచారం కనుక్కోవడానికి ప్రస్తుతం నాతో కోగంటి సత్యం ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. హలో సార్, నమస్తే సార్. ఏం జరిగింది ఆ రోజు? మీరు ఏదైతే చెప్పారో అడ్డంగా నరికేస్తా అన్నారని, ఇట్లా రోడ్డు మీద చాలా మిస్బిహేవ్ చేశారని, అసలు ఏం జరిగింది ఆ రోజు? అంటే ఫస్ట్ సింగినర్లో క్యాన్వాసింగ్ చేసుకుంటూ వస్తున్నామమ్మా, మల్లాది విష్ణు గారి కోసం చేసుకుంటూ వస్తుంటే వాళ్ళు పిల్లలు 2 కార్లు 2 వ్యాన్లు తీసుకొచ్చి అడ్డం పెట్టేస్తారమ్మా. సరే వద్దులే వెళ్ళిపోదాం అని చెప్పేసి అక్కడి నుంచి మళ్ళీ రామకృష్ణాపురం అంటే బుడమేరుంతుంది దగ్గర అక్కడికి వచ్చేటప్పటికి అక్కడికి వచ్చి మళ్ళీ అడ్డం పెట్టేసేసి ట్రాఫిక్ దాదాపు ఒక ½ అన్ అవర్ పైన జామ్ అయిపోయేటట్లుగా పచ్చి బూతులు తిడుతూ మాకు ఎదురుగానే మీకు సీడీ ఇస్తానమ్మా నేను, ఎందుకంటే ఎన్నికల కమిషనర్ పంపించాను, ఢిల్లీ హోమ్ మినిస్టర్ పంపించాను, స్టేట్ కమిషనర్ పంపించాను, డీజీపీ గారికి పంపించాను, అందరికి పంపించబట్టే నిన్న కేసు కట్టడం జరిగింది. అది అరగంట తర్వాత బోండా ఉమా ఆయన భార్య వాళ్ళు కూడా వచ్చారమ్మా. వచ్చి వాళ్ళు కూడా గొడవ చేశారు. అక్కడికి పోలీసులు కూడా ఉన్నారు. పోలీసులు కూడా ఎంత మందలించినా సరే పోలీసు వారి మాట కూడా వినలేదమ్మా. వినకుండా చాలా దుర్భాషలాడారు. అయినా పర్వాలేదు. పోలీసు వారి దగ్గరికి నేనే వెళ్ళి, సార్ ఎందుకు వచ్చిన గొడవ అండి, మాకు వేరే రూట్ ఏదైనా ఇవ్వండి అని చెప్పి అడిగాము. పోలీసు వారు కూడా ఈ పక్క రూట్లో వెళ్ళిపోండి అంటే అట్నుంచి 2 రోడ్లు తిరిగి వచ్చేటప్పటికి మళ్ళీ అట్నుంచి వచ్చి అడ్డం పెట్టేశారమ్మా. అట్నుంచి అడ్డం పెట్టేసేటప్పటికి పోలీసు వారి దగ్గరికి మళ్ళీ నేను వెళ్ళాను. ఏంటి సార్ ఏంటి ఇది, నాకు రేపు సాయంత్రానికి మరి అయిపోతుంది, టైం అయిపోతుంది క్యాన్వాసింగ్, కాబట్టి మీరు మరి ఏం చేస్తారు, న్యాయం చేయండి మాకు అంటే, ఈ పూట మానేండి సత్యం గారు అని అడిగారు వాళ్ళు. సరే వారి మాట ఎందుకు కాదనాలి, అప్పటికి 2:30 3 అయిపోతుంది, సర్లేండి అని చెప్పేసి మేము ఆపేసడం జరిగింది. అదంతా కూడా వీడియోలు తీయటం, వీడియో సీడీలు ఉండటం వల్ల ఆ సీడీలు కంప్లైంట్తో పాటు మరి నేను పెళ్లి చేస్తున్నవాడు బోండా ఉమా, మరి ఆమె మీద కంప్లైంట్ ఇవ్వడం మంచిది కాదు, ఆడమ్మాయి లేడీస్ అని చెప్పేసి ఉద్దేశంతో నేను వీళ్ళ వరకే కంప్లైంట్ ఇచ్చాను. వీళ్ళ వరకే ఎఫ్ఐఆర్ కట్టారు, కేసు కట్టారమ్మా. కానీ బేసిక్గా మీకు బోండా ఉమాకి మధ్యలో ఉన్న డిఫరెన్సెస్ కారణంగానే ఇవాళ మీరు వాళ్ళను పాయింట్అవుట్ చేస్తున్నారు తప్ప, రాజకీయాలలో ముఖ్యంగా రౌడీజానికి సంబంధించి బోండా ఉమా ఫ్యామిలీ చాలా దూరం అన్నది బోండా ఉమా అనుచరులు, ఆయన వర్గీయులు చెప్తున్నమాట. మీడియా సాక్షిగా 2015లో గణపతి స్వామి వారిని పెట్టినప్పుడు మీరే వచ్చారు. మరి 11 రోజులు మనం ఎంత విజయవంతంగా 63 అడుగులు మట్టి గణపతిని పెట్టుకున్నాము. 2016 వచ్చినప్పటికి 72 అడుగులు మట్టి గణపతి స్వామిని పెడితే నేను ఆ స్వామిని కబ్జా చేసిన దుర్మార్గం మీరు అందరూ చూశారు, మన మీడియాలన్నీ చెప్పినాయి, అన్నీ అయిపోయింది. అట్లనే ఒక ఇల్లు కబ్జా చేస్తే ఆ పాప చనిపోయింది, మీరు చూసే ఉంటారు మన టీవీలో వీడియోలో కూడా. ఆ పాప ఇంటర్వ్యూ కూడా ఇచ్చింది. అట్లనే దుర్మార్గంగా ప్రవర్తిస్తూ స్వతంత్రం కోసం పోరాడినటువంటి స్వతంత్ర సమరయోధుల భూములే కాజేసినటువంటి ఇది కూడా మీరు చూస్తున్నారు. గుండాయుధం లేదు, అతని దగ్గర మాఫియాయుధం లేదు, కబ్జాయుధం లేదు అని పక్కన ఎవడైనా ఎదవేవడని చెప్పుంటే ముఖాముఖి కూర్చున్నాం రమ్మని చెప్పండి. ఎవడన్నా సరే దమ్ముంటే ఆడి బోండాగాడు కానివ్వండి, వాడి కుర్రాలు కానివ్వండి, వాడి తరపున టీడీపీ తరపున సరే ఎవడొచ్చినా సరే నేను కూర్చోడానికి, నేను ఇంటర్వ్యూకి డైరెక్ట్ ముఖాముఖి కూర్చోడానికి నేను సిద్ధంగా ఉన్నాను. సో ఇప్పుడు ఫైనల్గా మీకు జరిగిన ఇష్యూకి సంబంధించి మీరు ఎలా రియాక్ట్ అవుతారు, ఏం చేయబోతున్నారు? అన్నీ భగవంతుడు చూసుకుంటారమ్మా, అమ్మవారు చూసుకుంటారు. నాకు న్యాయం జరుగుద్ది అనుకుంటున్నాను నేను. మరి పోలీసు వారు కూడా కొన్ని కేసులు కట్టట్లా. స్వతంత్ర సమరయోధుల దాంట్లో కేసు కట్టమని వచ్చి 4-5 నెలలు అయింది. కేసు కడితే పోలా, మరి వాళ్ళు ఎందుకు ఇబ్బంది పడుతున్నారో అర్థం కావట్లేదు. ఈ రాజకీయ ముసుగులో ఉన్న ఈ రౌడీ లాంటి బోండాగాడి లాంటి వాళ్ళని చూసి భయపడాల్సిన అవసరం లేదు, భయపడి కేసు కట్టలా. అట్లనే ఈ పాప చనిపోయింది హైకోర్టు నుంచి, మరి హైకోర్టు ఆర్డర్స్ వస్తేనే దాంట్లోనే ఆ పాప తండ్రి మీద కట్టారు తప్ప
ఈ బోండాగడి మేపకట్ల అంటే రాజకీయ ముసుగులో ఉన్న రౌడీలు అంటే పోలీసులు కూడా భయపడుతున్నారు. సో మొత్తానికి జరిగిన ఈ ఇన్సిడెంట్కి సంబంధించి ఏదైతే పాలిటిక్స్కి ఇన్ఫ్లుయెన్స్కి లోబడి పోలీసులు కూడా లోకల్ పోలీసింగ్ సిస్టమ్ కూడా భయపడుతోంది అని చెప్పుకొస్తున్నారు మన కోగంటి సత్యం. అండ్ ఇదే అంశానికి సంబంధించి బోండా వర్గీయుల రియాక్షన్ ఎలా ఉందో కూడా ఇప్పుడు చూద్దాం. విత్ కెమెరా పర్సన్ సుధీర్, దీప్తి TV9 విజయవాడ నుంచి. కోగంటి సత్యం తమను రెచ్చగొడుతున్నారని బోండా అనుచరులు ఆరోపిస్తున్నారు. కోగంటి చరిత్ర మొత్తం బయట పెడతామని అంటున్న బోండా అనుచరులతో మా ప్రతినిధి దీప్తి ఫేస్ టు ఫేస్. విజయవాడలో నడుస్తున్న ఇప్పుడు ఒక హాట్ టాపిక్. ఎలక్షన్స్ టైంలో వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి క్యాంపెయినింగ్ జరుగుతున్న టైంలో తను ప్రమోట్ చేయడానికి వీల్లేదు. ఒకవేళ ఇదే కనుక కంటిన్యూ అయితే బోండా ఉమా కొడుకులు కలిసి తనని ఇన్సల్ట్ చేశారు, మిస్బిహేవ్ చేశారు, చాలా దుర్భాషలు ఆడారు, ఏకంగా మర్డర్ కూడా చేస్తాం నిన్ను అంటూ చెప్పుకొస్తున్నారు కోగంటి సత్యం. ఈ అంశానికి సంబంధించి దీనికి సంబంధించి మాట్లాడడానికి మనతో ఉన్నారు నవనీతం సాంబశివరావు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. సార్, బేసిక్గా బోండా ఉమా కుమారుల్ని కనుక ఆయన తిడితే మీరెందుకు రియాక్ట్ అవుతున్నారు? అది అవాస్తవం అమ్మా. ఆ రోజు జరిగింది కోగంటి సత్యం గారు 53వ డివిజన్లోని దేవీనగర్ సందులోకి ప్రచారానికి పోతున్నారు. బోండా ఉమా గారు తనయుడు సిద్ధార్థ, రవితేజ ఇద్దరు 59 కండ్రికలో ప్రచారం ముగించుకుని సింగనగర్ పాకేపురం మీదుగా ఫ్లైఓవర్ మీదుగా ఇంటికి వెళ్తున్నారు. ఆయన వెళ్ళవలసినటువంటి వెహికల్ దేవీనగర్లోకి పోకుండా ఈ ఫ్లైఓవర్ దిగుతున్నప్పటికీ ఆ వెహికల్ వెనక్కి వచ్చి అడ్డం పెట్టడం అనేది జరిగింది. వెనక అడ్డం పెట్టేటప్పటికి వీళ్ళు అది దాటి గవర్నమెంట్ ప్రెస్ దగ్గరికి కిందకి రావాలి, సత్యనాపురంగా వెళ్ళాలి. ఈ నేపథ్యంలో అక్కడ అడ్డు తగిలి దాన్ని నెలనివ్వకుండా ఆపింది ఉద్దేశపూర్వకంగా కోగంటి సత్యం అనుమాయులు. అక్కడ ఉన్నటువంటి పోలీసు కూడా అది కోగంటి సత్యం గారు తప్పు అనేటువంటి భావనతో కోగంటి సత్యం గారిని అక్కడి నుంచి పంపించడం జరిగింది. అక్కడ గలాటా చేసింది ప్రత్యక్ష సాక్షులే దానికి నిదర్శనం. దానికి పోలీసు వారు, ఎన్నికలకు సంబంధించినటువంటి ఎన్నికల అధికారులే దానికి నిదర్శనం. వారి మీద కోగంటి సత్యం గారి మీద చర్య తీసుకున్నారు. మీరు అడగొచ్చు, మరి ఇన్ని రోజులైన తర్వాత కూడా ఇప్పుడు ఏంటని. నిన్ననే కోగంటి సత్యం గారు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టారు. నిజంగా అది వాస్తవం అయితే 8వ తారీఖు నాడు ఉదయం జరిగింది. 8వ తారీఖు ఉదయం 11:30-12 గంటల మధ్య జరిగినటువంటి ఘటన. ఆ రోజే పోలీస్ కేసు పెట్టేటువంటి వారు. అంటే ఇక్కడ పోలీసులు ఎక్కడ ఎటు స్పందించరు. ఇక్కడ లోకల్ ఉన్న రాజకీయ నాయకులకి దడుస్తోంది పోలీసింగ్ వ్యవస్థ, అందుకనే కేంద్రం దగ్గర నుంచి తీసుకురావడానికి టైం పట్టింది అన్నది ఆయన చెప్తున్నమాట. ఆయన చెప్పిన దానిలోనే వాస్తవం ఉంది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీకి ఎవరు పనిచేస్తున్నారు? బీజేపీ పనిచేస్తుంది. బీజేపీ అండర్టేకింగ్లో ఎన్నికల కమిషన్ జరిగింది. నిన్న జరిగినటువంటి ఈవీఎం దగ్గర నుంచి కూడా అన్ని. సో మొత్తానికి ఈ అంశానికి సంబంధించి అంటే బోండా ఉమా కుమారుల మీద ఇచ్చిన కేసుకి సంబంధించి మీ వైపు నుంచి ఏమైనా పురోగతి ఉండబోతుందా? ఖచ్చితంగా నిన్ననే కేసు పెట్టాం. కొట్టండి, చంపండి, అంతు తేలుస్తామని చెప్పేసి మారణాయుధాలతో మీద పడ్డారు. కమిషనర్ గారికి ఇచ్చాం. ఈరోజు రేపట్లో ఎఫ్ఐఆర్ కూడా బయటకు వచ్చింది. రాగానే ప్రజలే దాన్ని అనుభూతి చెప్తారు. సో మొత్తానికి ఇద్దరి వర్షన్స్ విన్న తర్వాత ఎవరికి వారు అవతల పార్టీ వాళ్లే తమతో మిస్బిహేవ్ చేశారని, బ్యాడ్ లాంగ్వేజ్ యూజ్ చేశారని, ఆల్మోస్ట్ వైలెన్స్కి పాల్పడ్డారని చెప్తున్నారు. నిజానిజాలు ఏంటి, ఈ కేసుకి సంబంధించి ఏ కొత్త యాంగిల్ మళ్ళీ తెర మీదకి వస్తుందో టైమ్ హ్యాస్ టు డిసైడ్. విత్ కెమెరా పర్సన్ సుధీర్, దీప్తి, TV9 విజయవాడ నుంచి.